గురజాల పట్టణంలో కారంపూడి రోడ్డులో ఉన్న శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనుమల మురళీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మహిళలకు అగ్రస్థానం కల్పించింది అనటంలో అతిశయోక్తి లేదు అని, ముఖ్యంగా మహిళలకు సాధికారత ఏర్పాటు చేశారు. మహిళా సాధికారత అంటే మహిళలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకోవడమని, సచివాలయం ద్వారా గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేయడం జరిగింది అని, దేశంలో మహిళా రిజర్వేషన్ కల్పించాలని ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, మహిళలకు ఇటు ఉద్యోగాల్లో అటు రాజకీయ రంగంలో 50% మహిళా రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మై వీరారెడ్డి, వైస్ చైర్మన్ షేక్ బడిజానీ, మన్నెం కన్యాకుమారి ప్రసాద్, పట్టణ కన్వీనర్ కుక్కమూడి అన్నారావు, కౌన్సిలర్లు కుక్కమూడి అనిల్, బండి రవి, సుబ్బారెడ్డి, షేక్ నాగులు మేస్త్రి, జక్క సత్యం, డబ్బాలవలి, అల్లాభక్షు మీరసా మేస్త్రి, లత్, పీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి ఇంటింటికే వైద్యం, అలా విద్య వైద్యం రెండింటినీ కూడా ఆయన ప్రజల జీవితాల్లో ఎంత ముఖ్యమైన చెప్పి గుర్తించి ఇవాళ వాటికి ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని కూడా మీరందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గుంటూరుకో, హైదరాబాద్కో, విజయవాడకో వెళ్లాల్సిన అవసరం లేకుండా మనకి కూతవేటు దూరంలోనే 600 కోట్ల రూపాయల నిధులు మనకి ఇచ్చి ఇక్కడ పెద్ద వైద్యశాల అలాగే కళాశాలని నిర్మిస్తున్నటువంటి ఘనత కూడా ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ పల్నాడు ప్రాంత అభివృద్ధికి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ మనకు వస్తున్నటువంటి ఈ హైవే కావచ్చు, అలాగే అంతర్గత సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, వెల్నెస్ సెంటర్లు కావచ్చు, డిజిటల్ లైబ్రరీలు కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ సుఖంగా సంతోషంగా జీవించడానికి ఇవాళ ఆయన మనకు ఎప్పుడో గాంధీ గారు చెప్పినటువంటి కార్యక్రమం, ఆయన చూడాలనుకున్నటువంటి ఆయన కన్న కళ గ్రామ స్వరాజ్యం. ఇది అందరూ మీరు కూడా చదువుకున్నప్పుడు, మీలో ఎవరైనా చదువుకుని ఉంటే చిన్నపిల్లలప్పుడు మీ టీచర్లు కూడా చెప్తూ ఉంటారు. గాంధీ గారి కన్న కళలు అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరగలిగిన రోజు రావాలి, అలాగే గ్రామ స్వరాజ్యం దిశగా ఈ సమాజం ప్రయాణం చేయాలని చెప్పి మనకు స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ కన్న కళల్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం కూడా ఇవాళ మన కళతో మనం చూడాలంటే అది మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకనంటే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పెట్టడం ద్వారా ఇవాళ ప్రతి కార్యక్రమం కూడా గ్రామం దాటి బయటకు వచ్చి పనిచేసుకున్నటువంటి అవసరం లేకుండా మీకున్నటువంటి సమయాన్ని, మీరు వెచ్చిస్తున్నటువంటి ధనాన్ని ఆదా చేస్తూ ఇవాళ మీకు శారీరక శ్రమ కూడా లేకుండా చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఇంతకుముందు మనకి ఏ చిన్న కాగితం కావాలన్నా మండల ఆఫీస్కి వచ్చి అక్కడ పడిగాపులు కాసి అక్కడ అధికారులు ఉంటారో లేదో తెలియదు, దాదాపుగా 4-5 రోజులు తిరిగితే కానీ చిన్న కాగితం మొక్క కూడా మనం తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, అక్కడికి పోతే ప్రతి ఒక్క చెయ్యి తడపాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ వాలంటీర్ అనేవాళ్ళు మనం పెట్టుకున్నటువంటి మన పిల్లలు ఇవాళ మీ ఇళ్ళకు వచ్చి మీ అవసరాలను గుర్తించి, మీ అవసరాలను తెలుసుకొని ఆ అవసరాలని సచివాలయం ద్వారా పూర్తి చేసి ఆ కాగితాలు తీసుకొచ్చి మీ ఇంటికి తీసుకొచ్చి మీకు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక్క పెన్షనే కాదు, ఇవాళ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలా ఏ కార్యక్రమానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తద్వారా ఇవాళ గ్రామ స్వరాజ్యాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇవాళ మహిళా సాధికారత అంటే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని మహిళలు తన కాళ్ళ మీద తనుండి తను స్వతంత్రంగా జీవించగలిగినటువంటి రోజు రావాలని చెప్పి ఆనాడు గాంధీ గారి కన్న కళల్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఇవాళ మీ అందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపడం ద్వారా ఆ కుటుంబాలు బాగుండాలా, ఆ కుటుంబాలు బాగుండడం ద్వారా సమాజం బాగుంటుంది అని విశ్వసించినటువంటి మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఇవాళ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోతున్నటువంటి వ్యక్తి ఆయన కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మేమందరం కూడా మీకు చెప్తా ఉన్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్ పెట్టి దాదాపుగా 2 దశాబ్దాల కాలం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అమలుకు నోచుకున్నటువంటి ఈ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళలకు అన్ని కార్యక్రమాల్లో అన్నింటా 50% రిజర్వేషన్ ఇస్తూ జీవో
ఇచ్చి దాన్ని అమలు చేసినటువంటి ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అటు ఉద్యోగాల్లో కానీ, ఇటు పనుల్లో కానీ, పదవుల్లో కానీ, పథకాల్లో కానీ, ఇట్లా పథకాలు అయితే దాదాపుగా 100% మహిళలకే అప్పచెప్పినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు గుర్తు చేస్తా ఉన్నాను. చేయూత, ఆసరా, అమ్మఒడి, ఇలా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అక్క చెల్లెమ్మల ఖాతాలోనే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేయటం చూస్తూ ఉంటే వెనకటి చెప్పినట్టు మహిళలు మహారాణులు అని ఇవాళ మీ జీవితాన్ని కూడా ఒక మహారాణులాగా తయారయ్యని చెప్పారంటే కూడా ఎటువంటి అతిశయోక్తి. ఎందుకంటే మహిళల చేతిలో డబ్బు ఉంటే ఆ డబ్బును వృధా చేయకుండా తన కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లల చదువులకు కావచ్చు, అవసరాలకు కావచ్చు, ఆ ఇంటిని తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రూపాయి కూడా ఆ మహిళల ఖాతాలో వేయటం జరుగుతూ ఉంది. తద్వారా ఆ కుటుంబం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడా కూడా ఆ డబ్బు వృధా కాదు, ఆ డబ్బు వృద్ధి చెందుతుంది. చిన్న చిన్న చేతి వృత్తుల ద్వారా మీరు నిరవధికంగా ఇంకా ఆ సంపాదన పెంచుకుంటూ పోతారని చెప్పి కూడా విశ్వసించి ఆయన ప్రతి పథకం కూడా మహిళల పేరు మీదనే ఆయన తీసుకోవడం, ఆ డబ్బును దాదాపుగా ఇవాళ 5 సంవత్సరాల కాలంలో 2,50,000 కోట్ల రూపాయలు కూడా అక్క చెల్లెళ్ళ ఖాతాలో డైరెక్ట్గా వేయటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క అయితే 2014లో ఆయన పెద్ద అనుభవజ్ఞుడు అని చెప్పి ఆ అనుభవం ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చెప్పి కొట్టి ఇవాళ ఆయన తీసుకున్నటువంటి అలివి కానీ 600 హామీలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు అయితే ఘనత అని ఎందుకన్నానంటే 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఎవరన్నా ఉన్నారనంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. అటువంటి ఒక పచ్చి మోసగాడు నిన్న మొన్నటిదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలను ఇస్తున్నాడు పేదలకి. ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ అయిపోతా ఉంది, ఈ రాష్ట్రం మరో శ్రీలంకగా మారుతుందని చెప్పి ఊదరగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ పేద ప్రజల జీవితాల్లో విషం చెమ్మినటువంటి చంద్రబాబు నాయుడు మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్తారంటే ఆయన కోర్టుకు పోయి ఆ రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకున్నటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. అంతేకాదు మీ పిల్లలందరూ కూడా మరి మీరు చదువుకునే బళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీషు విద్యాబోధన చేస్తా ఉంటే వాటిని కూడా కోర్టుకు పోయి అడ్డుకుంటున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. అలాగే నాడు నేడు ద్వారా స్కూళ్ళని బాగు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలల్లో స్కూల్స్లో విద్యా ప్రమాణాలు పెంచాలనంటే దానికి కూడా కోర్టుకు పోయి కేసులు వేసి అడ్డుకుంటున్నటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు. ఇలా పేద ప్రజల జీవితాల్లో విషం చిమ్ముతూ ఒక పక్క ఇవాళ ఎన్నికలు రాగానే ఆయన తన మాట మార్చి మళ్ళీ ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారి కంటే అత్యధికంగా ఇంకా సంక్షేమ పథకాలు ఇస్తాం, ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేయం, సచివాలయ వ్యవస్థను ఇంకా అద్భుతంగా చేస్తాం, ఇంకా అనేక పథకాలు ఇస్తాం, అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం, ఇవన్నీ చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడంటే అతను మోసం చేయడానికి మాట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే సక్రమంగా ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి మాట్లాడుతూ ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి సంక్షేమ కార్యక్రమాలన్నీ పెట్టి అతను నిక్కచ్చిగా ఒక సంక్షేమ క్యాలెండర్ పెట్టి ఆ సంక్షేమ క్యాలెండర్ని అమలు చేస్తున్నటువంటి ఏకైక మగోడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉమ్ముతూ ఇవాళ ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని చెప్తే ఇవాళ వీళ్ళు ఈ పథకాలన్నీ ఈ రాష్ట్రం ఏమన్నా సింగపూర్ అయితే అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నాను. మరొకసారి మోసం చేయడానికి సంక్రాంతిలో మనకి డూడు బసవనాలు వచ్చినట్టుగా ఇవాళ జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ అందరూ కట్టగట్టుకొని చెప్పి కూడా రేపు పొద్దున ఇళ్ల ముందుకు వచ్చి ఇటువంటి పనికి మాలిన హామీల నుంచి కూడా మీ ఓట్లు అడుగుతారు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి అమ్మా. ఎవరి దగ్గర చిత్తశుద్ధి ఉంది, ఎవరి దగ్గర మీ అందరి మీద అటువంటి అకుంఠితమైనటువంటి ప్రేమాభిమానం అని చెప్పి కూడా మీరందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ గుర్తించి మీ ఇళ్లలో మేలు జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే లేదని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ మేమందరం కూడా మీ ముందు నిలబడి గర్వంగా చెప్తా ఉన్నాం. మేము ఏదైతే ఎలక్షన్ల ముందు అదే బాట కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు నడిచినటువంటి బాటలో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్న బాటలో నడిచినటువంటి కాసు మహేష్ రెడ్డి గారు అదే బాట కార్యక్రమంలో ఈ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి మాటలు
ఇవాళ గురజాల గ్రామాన్ని, దాచపల్లి గ్రామాన్ని పట్టణాలుగా రూపుదిద్దుతానని, అలాగే అంతర్గత సిమెంట్ రోడ్లు 100% పూర్తి చేస్తానని చెప్పి, ఇప్పుడు తాగునీటి చెరువు అయినటువంటి దోమ చెరువును అభివృద్ధి చేస్తానని చెప్పి, అలాగే ఇవాళ ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పి, అలాగే డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని చెప్పి, రైతు భరోసా ఇస్తామని చెప్పి, ఇలా చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం నెరవేర్చి ఇవాళ సగర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి గడప గడపకి వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు వివరించి మీరు పొందిన లబ్ధిని ఆ పాంప్లెట్ల ద్వారా కూడా మీకు అందించి, ఎందుకు చెప్తున్నా అంటే ఇంత గర్వంగా అటువంటి నాయకుడి కింద పనిచేయటం మాలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో గర్వకారమైన విషయం. ఎందుకంటే చేసిన పని చెప్పుకోవాలా, ఇవాళ చెప్పిన పని చేయలేకపోతే తల దించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ తల ఎత్తుకొని మేమందరం కూడా మిమ్మల్ని రేపు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. అంటే మేము అన్ని కార్యక్రమాలు కూడా మీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాట కూడా తూచా తప్పకుండా నిలబెట్టుకున్నాం. కాబట్టి మరొకసారి మాకు అవకాశం ఇవ్వండి. ఇవాళ గుజరాత్లే కాదు, ఇవాళ రాష్ట్రాన్ని కూడా గుండెల్లో పెట్టుకోవడానికి మనకు మొత్తం కూడా యువ నాయకత్వం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తు ఉండే యువకులకి అటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ధైర్యవంతుడు, మంచివాడు, సహృదయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి మీ ముందు రాబోతా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మహేష్ రెడ్డి గారి మీద, అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కూడా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సభాధ్యక్షులు అనిల్ కుమార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. గత 5 ఏళ్లుగా మీరందరూ కూడా ఒక సువర్ణ పాలన చూస్తూనే ఉన్నారు, ఒక సంక్షేమ పాలన చూస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంత విప్లవం. వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు, అర్హత ఉన్న వాళ్ళందరినీ గుర్తిస్తున్నారు. ఎలాంటి రికమెండేషన్ లేదు, కులం చూడటం లేదు, మతం చూడటం లేదు, రికమెండేషన్లు లేవు, లంచాలు లేవు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, ఆసరా, ఇలా ఒకటేమిటి అన్ని పథకాలు కూడా నేరుగా మీ ఇంటికి, నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడుతున్నాయి. ఇదంతా కూడా మీ మీద ప్రేమతో, ఈ రాష్ట్రంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల మీద ఉన్న నమ్మకంతో, ఆపేక్షతో, ప్రేమాభిమానాలతో జగన్ ఇచ్చిన కానుకలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పారద్రోలాలి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బాగుపడిన వాడే బాగుపడుతున్నాడు. 2 అంతస్తులు కట్టిన వాడికి 2 అంతస్తులు కడుతున్నాడు. ₹1,00,000 నోడికి 10 లక్షలు సంపాదించుకుంటున్నాడు. కోటి ఉన్నోడికి 10 కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్లు కులారెళ్తున్నాయి. ఇది తన పాదయాత్రలో గమనించిన జగనన్న, నా రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం బాగుపడాలి, ప్రతి ఇంట్లో కూడా పేదరికం అనేది ఉండకూడదు, ప్రతి అక్క, ప్రతి చెల్లి సంతోషంగా ఉండాలి, వాళ్ళ ఇంట్లో పేదరికం పారద్రోలాలి అంటే వివిధ పథకాల రూపంలో వాళ్ళకి డబ్బులు చేరవయ్యాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే అభివృద్ధి పేరుతో దోపిడీలు చేస్తున్నాయి. ఆ అభివృద్ధి చేశాం, ఈ అభివృద్ధి చేశామని చెప్పి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ లక్షల కోట్లలో ఎక్కువ శాతం ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయా? రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారులు, వీళ్ళకే కమిషన్ల రూపంలో, లంచాల రూపంలో ఈ రాష్ట్ర సంపద మొత్తం ఆవిరవుతుంటే ఆ సంపద మొత్తాన్ని పోగు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ పంచాడు. ఈ రోజు వరకు 2,60,000 కోట్ల రూపాయలని నేరుగా అక్క చెల్లెమ్మలోకి, ఖాతాల్లోకి నేరుగా జమ చేసిన ఘనత ఈ దేశంలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైందంటే ఆ జగనన్నకి మీ పట్ల ఉన్న ప్రేమ, మీ పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చమ్మా. ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఇదే ఆదాయం, ఈ ప్రభుత్వంలో ఇదే ఆదాయం. మరి 2.5 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పంచారు. స్కూళ్ళు బాగు చేశాడు, హాస్పిటల్ కట్టిస్తున్నాడు, పరిశ్రమలు తెచ్చాడు, రోడ్లు వేయించాడు, సచివాలయాలు కట్టాడు, రైతు భరోసా కేంద్రాలు కట్టాడు. మరి ఇన్ని కట్టాడు కదా, మరి గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు? గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు? ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇప్పుడు అందిన 2.5 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ఏమైపోయినాయి? నాయకుల జేబుల్లోకి పోయినాయి, అధికారుల జేబుల్లోకి పోయినాయి, దళారుల జేబుల్లోకి పోయినాయి. ఆ విధంగా జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేసి ఈరోజు
పేద ప్రజలకు అందించిన ఒక మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మ ఒడి కావాలా, బాబు ఒడి కావాలా? అమ్మ ఒడిలో డబ్బులు పడాలంటే మళ్ళీ జగనన్నని గెలిపించుకోవాలి. చంద్రబాబు ఒడిలో డబ్బులు పడాలంటే చంద్రబాబుని గెలిపించుకోవాలి. అదేవిధంగా రైతుకు భరోసా కావాలంటే జగనన్న గెలిపించుకుందాం. రైతన్న జీవితం కుదేలు కావాలంటే చంద్రబాబునికి ఓటేద్దాం. పేద బడుగు బలహీన వర్గాల ఇళ్లలో దీపాలు వెలగాలంటే, వారి ముఖాల్లో చిరునవ్వులు పోయాలంటే జగనన్నను గెలిపించుకుందాం. పెత్తందారుల ఇళ్లలో వెలుగులు నింపాలంటే, ఆ పెత్తందారులు ఇంకా బాగుపడాలంటే వేయండి, టీడీపీకి ఓటేయండి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మీద ఉంది. ఎందుకంటే ఇది జగనన్న ప్రభుత్వం కాదమ్మా, ఇది జన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం. ఈ పేదల ప్రభుత్వాన్ని మీరందరూ కూడా కాపాడుకోవాలని, జగనన్నని మరొక్కసారి ఆశీర్వదించాలని శిరస్సు వంచి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. చేయూత 4వ దఫా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి యనుమల మురళీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్కి, మరీ ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, మరి ఏదైతే లబ్ధిదారులు మహిళలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్ర చేస్తూ మరి నవరత్నాల రూపంలో మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళ పేద ప్రజలందరికీ మరి నేను ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తానని చెప్పిన మాట ప్రకారం ఈరోజు మరి 5 సంవత్సరాల్లో ఏ రోజు ఏ నెల మరి ప్రతి కార్యక్రమం కూడా తూచా తప్పకుండా మరి ప్రజల గురించి ఆలోచించి మరి కరోనా టైంలో కూడా మరి రాష్ట్రాలు దేశంలో మరి ఎన్నో రాష్ట్రాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ పక్కన పెట్టి మరి కరోనా వంకతోటి సాగు చెప్పి ఎక్కడా కూడా ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి కరోనా టైంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆయన క్యాలెండర్ రిలీజ్ చేసి మరి ఈ నెలలో ఈ కార్యక్రమం అని చెప్పి ప్రతి ఒక్క నెలలో కూడా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఈరోజు 100% అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. మరి మీ అందరికీ ఈ చేయూత గురించి ఒక్కసారి గుర్తు చేసుకోండి. సుమారు 75 సంవత్సరాలు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఎన్నో ప్రభుత్వాలు మారాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మరి 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి మరి చేదోడుగా ఉండి మరి సుమారు ₹18,750 ఇస్తే వారు అన్ని విధాలుగా మరి వారి కుటుంబ అవసరాలకు కావచ్చు, మరి వ్యాపారాలకి ఉపయోగించుకొని మరి మన పిలుగురాల్లో కూడా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మనం అందరం కూడా ఓపెన్ చేసుకోవటం, అదేవిధంగా ఎన్నో చెప్పే కాకుండా చెప్పని కూడా ఈరోజు ఆయన మేనిఫెస్టో ఎక్కడా కూడా సచివాలయాలు పెడతానని కానీ వాలంటరీ వ్యవస్థ పెడతానని ఎక్కడా కూడా మనకు చెప్పలేదు. మరి ఇటువంటి నవరత్నాలు మరి ప్రజల వద్దకు నిజంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందించాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఈరోజు సచివాలయాలు వ్యవస్థ స్థాపించి మరి మన మధ్య ఉన్నటువంటి మరి చదువుకొని ఇంజనీరింగ్ కానీ MBA MCA చదువుకున్నటువంటి మన పిల్లలకి నిజంగా అర్హత కలిగినటువంటి వారికి పరీక్షలు రాసి ఏ రికమెండేషన్ లేకుండా ఈరోజు సుమారు 1,50,000 పైచిలకు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనల్ని ఆశీర్వదించమని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పాడో మీరందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి వేసి గెలిపించుకుంటేనే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ మనకు ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది. చిన్న పొరపాటు జరిగిన చంద్రబాబు చెప్పే మాయ మాటలు నమ్మినా మన భవిష్యత్తుకు మనమే ఇబ్బంది చేసుకునే పరిస్థితి వస్తుంది. 1-2 సార్లు ఆలోచించండి. మీరే కాదు, మన బజార్లో ఉన్న మన పక్కింట్లో ఉన్న ఎవరినైనా ఆలోచించి చెప్పండి. ఇంట్లో కొంతమందికి రాకపోవచ్చు, ఒకళ్ళిద్దరికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. 100 మందికి వస్తే ఒకరికి రాలేదంటే కారణం ఏంటి? ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంటేనే కదా రాంది. మీ అందరూ మేము ఎవరు చెప్పలా. మీ ఇంటికి వాలంటరీ వచ్చింది, మీకేం కావాలని రాసుకొని పోయింది, సచివాలయంలో పోయి అప్లై చేసింది, మీకు డైరెక్ట్గా వచ్చింది. మీరు ఎవరికైనా లంచాలు ఇచ్చారా? ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? మీకు పింఛన్ రావాలంటే ఎవరికైనా ఏమైనా ఇచ్చారా? ఎవరైనా రికమెండేషన్ జరిగిందా? ఏమీ లేదు.
మీకు ఓన్లీ పేదలకు అర్హతను బట్టి అందరికీ సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఒక చేయూత కాదు, ఒక అమ్మఒడి కాదు, ఇంకా ఎన్నో పథకాలు నవరత్నాలే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పెట్టనే కూడా చేసి పెట్టాడు. దాన్ని ఉద్దేశించి అందరూ కూడా ఆలోచన చేసి మేము చెప్పేది బాగా అర్థం చేశారు. నీరు చెట్టు పెట్టి జన్మభూమి కమిటీలు పెట్టి వారి నాయకులు వారి ప్రజాప్రతినిధులు దోచుకోవడం తప్ప పేద ప్రజలకు అందిన పాపాన ఆ 5 ఏళ్ళు ఎక్కడా పోలేదు. అదేవిధంగా జగనన్నకు ఒక అవకాశం ఇచ్చారు. ఎన్ని సంక్షేమ పథకాలు చేశారో, ఆడపడుచుల కుటుంబాల్లో ఎన్ని వెలుగులు తెచ్చారో మీ అందరికి కూడా మాకంటే ఎక్కువ తెలుసు. కాబట్టి అవకాశం వచ్చింది. ఏదైతే మనకు చేశారో తిరిగి మరలా మన కుటుంబాలు బాగుపడాలన్నా, మన సమాజం బాగుపడాలంటే ఏ నాయకుడు కావాలన్నది ఆలోచించుకునే అవకాశం మీకే వచ్చింది. అతి త్వరలోనే 4 రోజుల్లోనే ఎలక్షన్ రాబోతుంది. ఏదైతే అక్క చెల్లెమ్మలకు చేశాడో, ఏదైతే ఈ ప్రభుత్వం కోరుకుందో తిరిగి మరలా మీరు సంక్షేమం ద్వారా కానీ మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే కానీ ఏ నాయకుడు కావాలో మీరు ఆలోచించుకొని ఓటు వేయాల్సిందిగా చూస్తున్నాం. అదేవిధంగా గురజాలకు వచ్చేసరికి ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గారు, మరి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు అందరూ కూడా మీరు అక్క చెల్లెమ్మలు ఆశీర్వదిస్తారని, తిరిగి మరలా జగనన్న ప్రభుత్వం వస్తుంది, తిరిగి ఇదే విధంగా మీటింగ్ పెట్టి మీకు ఇంకా రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా చేస్తామని మీరందరూ కూడా జగనన్న ఆశీర్వదిస్తారని నమస్కారం తెలియజేసి, రోడ్లు అయితేనేమి, మనకి డ్రైనేజీలు అయితేనేమి, ఇప్పుడు హైవే నిర్మాణం జరుగుతూ ఉంది. మనకి బైపాస్ రోడ్డు నిర్మాణం గురజాల దాచేపల్లి నిన్ననే పిడుగురాల బైపాస్ రోడ్డు ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పైకొచ్చి మీ అందరికి సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే గారి ద్వారా అందినాయి. కాబట్టి మనందరం కూడా దయ ఉంచి మీరు రాబోయే ఎన్నికలలో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకేసి గెలిపించి